వారికి తగిన ఫలము లభించునని నీతో వాగ్దానిస్తూ ఉన్నాను. ప్రార్థన చెయ్యినప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యమైన నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యాలను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానముల వసతులు. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె మీరు విశాల వదనములతో ఉండవలదు. వారు తమ ఉపవాసం 10 గంట పంటకి విశాల వదనములతో ఉండరు. వారికి తగిన ప్రతిఫలము లభించినని నీతో వక్కానిస్తూ ఉన్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకుని ముఖము కడుగుకును. అందువలన అదృశ్యమైన నీ తండ్రియే కానీ మరెవ్వరూ నీవు ఉపవాసం చేయించున్నావని గుర్తింపాలి. అట్లయినా రహస్య కార్యాలను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది ప్రభుని సువిశేషము. మిగిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు దేవుని యొక్క అనుగ్రహం వలన, ప్రభువు యొక్క కృప వలన మరి యొక్క ఏడాదిలో మరి యొక్క కాలాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఆ కాలమే ఈ రోజు నుండి ప్రారంభమయ్యే తపస్కాలం. ఈ తపస్కాలము ప్రారంభము విభూతితో ప్రారంభమవుతూ ఉంది. దేవుని బిడ్డల పైన నుదుటి పైన విభూతి రాయటం వలన, ప్రార్థనలతో ప్రారంభించడం వలన తపస్కాలం అన్నది ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ తపస్కాలం మనకు ప్రాముఖ్యముగా ఏమి తెలియజేస్తూ ఉందంటే, మానవుని యొక్క రక్షణ, మానవునికి పాప విముక్తి, మానవునికి పరివర్తన, మానవునికి నూతన జీవితం, ప్రభు శ్రమలు, ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా మనకు లభించిందని తపస్కాలము మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తపస్కాలము అంటే ప్రభు శ్రమలను, బాధలను, కష్టాలను, ఆయన యొక్క మరణమును గమనించడమే తపస్కాలం యొక్క ప్రాధాన్యమైనటువంటి ఉద్దేశం. మరి ఈ తపస్కాలంలో ఎలా ఉండాలో దేవుడు మనని ఈ రోజు పిలుస్తూ ఉన్నాడు. కనుక 3 విషయాలలో ఈరోజు మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా, ఈ తపస్కాలము 40 రోజులు అని మనం అంటూ ఉన్నాం. ఎందుకు ఈ 40 రోజులు అని మీకు సందేహం రావచ్చు. పూర్వ నిబంధనలో మనం చూసినట్లయితే ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడు 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షాన్ని కురిపించి మొదటి సృష్టిని నాశనం చేశాడు. మోసే ప్రవక్త 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుని చెంత ఆయన ఉండి ప్రార్థన చేస్తాడు అని మనం వింటూ ఉన్నాం. అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల పాటు వారు ఎడారిలో ప్రయాణం చేశారు. బానిసత్వం నుండి జీవముల ప్రదేశానికి నడిచారు. నిరాకరణ నుండి ఆదరణ పొందుకునే ప్రదేశములకు చేరుకున్నారు. విస్మయంలో చెందుతున్నటువంటి జీవితం నుండి సంతోష ఆనందమైన జీవితానికి చేరుకున్నారు. వారి ప్రయాణం కూడా 40 సంవత్సరాల పాటు జరిగిందని కూడా మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా 40 సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి నూతన గ్రంథంలోకి వచ్చినప్పుడు మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు పవిత్రాత్మను పొందుకున్న తర్వాత, జ్ఞానస్థానము స్వీకరించిన తర్వాత, ఆత్మ దేవుని యొక్క స్వరము వినపడిన తర్వాత వాక్యం ఉంటుంది, ఆయనను ఆత్మ ఎడారికి పంపెను. భౌతికంగా శోధింపబడడానికి, ఆధ్యాత్మికంగా ఆయన
బలంగా స్థిరపడడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన కుమారుని పరీక్షించిన సమయమే ఆ యొక్క ఎడారిలో శోధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులుగా మనం ఆలోచించినట్లయితే ఆయన దైవ కుమారుడు కదా, ఎందుకు శోధింపబడాలి? ఎందుకు ఆయన ఎడారికి వెళ్ళాలి? ఎందుకు ఆయన ఆహారం లేక అలమటించాలని నీకు నాకు మనందరికీ కూడా సందేహము రావచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇది. క్రీస్తు శోధింపబడాలని, క్రీస్తు 40 రోజులు ఆయన మన కోసం, మన జీవితం కోసం ఆయన తన జీవితంలో ఆ కష్టాలు అనుభవించాలని దేవుడు ప్రణాళిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక వాక్యం సెలవిస్తుంది, మనము పాపముగానే ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు అని. మొదటి యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనములో మనం చదివినట్లయితే అక్కడ వాక్యము సెలవిస్తుంది, మనము దేవుణ్ణి ప్రేమించాలని కాదు, కానీ మనం పాపముగానే ఉన్నప్పుడే, మనం దేవుని ఎరగనప్పుడే, దేవునికి వ్యతిరేకంగా పోతున్నప్పుడే ఆ దేవుడు మనల్ని ప్రేమించాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక క్రీస్తు కూడా 40 రాత్రులు, 40 పగులు, 40 రోజులు ఆయన శోధింపబడ్డాడు. ఆయన ఆ యొక్క ఎడారిలో ఒంటరితనాన్ని, లేకపోతే ఆ ఎడారిలో ఆహారం లేక ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక తపస్కాలము ఇది మనము నిర్ణయించిన సమయం కాదు, లేకపోతే శ్రీస్తమైనటువంటి కాల పరిమితి కాదు. బైబిల్ ఆధారంగా దేవుని యొక్క వాక్యానుసారముగా తల్లి అయిన శ్రీస్తవ నిర్ణయించిన కాలమే ఈ యొక్క 40 రోజుల యొక్క తపస్కాలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, 40 రోజులకు మనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దీన్ని గుర్తు పెట్టుకొని మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ 40 రోజులు ఏం చేయాలి? ఈ వాక్యం మీరు విన్న తర్వాత మీరు పాటించాలి. మొట్టమొదటిగా చదువుకుందాం. 50వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 50వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులారా, సంవత్సరం గడిచిపోయింది, ఇంకొక సంవత్సరం వచ్చింది. గత తపస్కాలము ముగిసింది, మరొక తపస్కాలము ప్రారంభమైంది. కనుక మొట్టమొదటిగా దేవుడు ఇప్పుడైనను అంటే, నీవు గతంలో దేవునికి దూరంగా ఉన్నావా, తిరిగిరా. దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా, విశ్వాసంలోనికి రా. ఆ సఖ్యత లేకున్నావా, దేవునితో సఖ్యపడు. కుటుంబాలతో కలయిక లేకున్నావా, నీవు మారు మనసు పొందుకునిరా. కనుక ఇప్పుడైనను, ఈ సమయంలోనైనను నీవు పూర్ణ హృదయంలో నా చెంతకు మరలిరండు. ప్రియమైన దేవుడిట, ఏ దేవుడు కూడా పిలవలా, ఏ దేవుడు కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడాల. మన క్రీస్తు ప్రభువు మన కోసము, మానవులైన మన కోసము, తన బిడ్డల కోసము మనం బాగుపడాలని, దేవుని చెంత జీవించాలని, దేవుని యొక్క ప్రేమను మనం నడుచుకోవాలని ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటిగా గుర్తు చేసుకోండి, పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండి. ఎలా రావాలంటే ఆయన చెబుతున్నాడు, చదువుయా, ఉపవాసముతోను, సంతాపముతోను, ఏర్పులతోను నా వద్దకు మరలిరండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏదో ప్రారంభించము కదని కళ్ళు మూసుకొని రావడం కాదు, లేకపోతే గురువును పిలిచారు, ఉపదేశం పిలిచాడు, లేకపోతే ఇది చెయ్యాలి కదని నేను చెయ్యకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నాడు, మా మత్తయి సువార్త 6వ వచనములో చాలా క్షుణ్ణంగా తెలియపరుస్తున్నాడు, పలువుర కంటబెండకై మీరు మీ మత కర్మములను బహిరంగముగా చెయ్యకూడదు. ఈ తపస్కారము ఒకరి కోసం కాదు,
ఈ తపస్కాలము ఒకరు పిలుపునిచ్చే కాలము కాదు. ఇది దేవుడు మన కోసం, మన అంతరంగిక కోసం, మన ఆధ్యాత్మిక కోసం, మన జీవిత మార్పు కోసం, మన కుటుంబాల యొక్క ఆశీర్వాదం కోసం, మన సంఘం యొక్క దీవెన కోసం ఇవ్వబడే కాలమే కాదు తపస్కాలము. కనుక పరుగులు కంటబడుటకై ఈ తపస్కారాన్ని మనము ప్రారంభించకూడదు. ఎవరో చూస్తారు, ఏదో చేస్తారు, పోకపోతే ఏమనుకుంటారు అనేక భావనతో మీరు తపస్కాలాన్ని ప్రారంభించకూడదు. మరి ఎలా ప్రారంభించాలంటే ఉపవాసముతోను సంతాపముతోను ఏర్పడుతోను దుఃఖముతోను కన్నీటితోను ఈ దేవుని చెంతకు రావాలి. ఎలా? మనం చేసినటువంటి పాప క్రియలకు ఏడుస్తూ రావాలి. దేవా నేను నీకు దూరమైపోయాను, నా యొక్క హృదయము బరువైపోయింది, నా జీవితము కృంగిపోతూ ఉంది, నా భారాలు నేను మోయలేకపోతున్నా. కేవలం నేను చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల నా కుటుంబంలో భారాలు పడ్డాయి, నేను చేసిన తప్పిదాలు నా బిడ్డల పైన పడ్డాయి, నేను చేసినటువంటి ఘోరమైన పాపాలు నన్ను పీడిస్తున్నాయని ఏడుస్తూ రావాలి బిడ్డలారా. అందుకే తపస్కాలము అంటే హృదయ పరివర్తన చేసే కాలం. కనుక ఇంగ్లీష్ లో ఈ కొన్ని మాటలు వింటాం: రిపెంట్, రికన్సిలేషన్, రిటర్న్. పశ్చాత్తాపడము, మారు మనసు పొందడము, దేవుడి చెంతకు తిరిగి రావడమే తపస్కాలము. కనుక దేవుడు యావేలు ప్రవక్త గారు చెబుతున్నాడు, నేను ఉపవాసంతోనూ సంతాపంతోనూ. సంతాపము అంటే ఎవరైనా ఏదైనా కోల్పోయినప్పుడు, లేకపోతే మనిషి చెడిపోయినప్పుడు, లేకపోతే విషాదము ఏదైనా జరిగినప్పుడు చూపించేదే సంతాపము. కనుక ఈరోజు నీవు నీ మంచితనాన్ని నీవు పాతి పెట్టావా, ఇదిగో సంతాపంతో నువ్వు రా. నీలో ఉన్నటువంటి మంచి గుణాలను నీవు ఇతరులకు పంచగా వాటిని కీడు మార్గంలో నడిపించావా, ఇదిగో నువ్వు దుఃఖంతో ఏడుపుతో రా. కాబట్టి మనిషి జీవితం అంటేనే దేవుని యొక్క ఆశీర్వాదముల యొక్క ఒక బండి. కనుక ఆ ఆశీర్వాదాలను మనం కోల్పోయి ఉన్నట్లయితే ఈ సమయంలో ఏడుపుతోనూ కన్నీటితోనూ దుఃఖంతోనూ మనం ప్రభు చెంతకు రావాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలా మనం వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే ప్రభు నాకు సెలవిస్తూ ఉంది. 14వ వచనం, 52వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మీకు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ ప్రభువైన దేవుడు మనస్సు మార్చుకొని మీకు పంటలని దీవెనను ఇయ్యవచ్చును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది వరకు కూడా చేసే పొరపాటు ఏమిటంటే బట్టలు మార్చుకోవడం, లేకపోతే పద్ధతులు మార్చుకోవడం. ఇవి కాదు దేవునికి కావాల్సింది. వాక్యములో సెలవిస్తుంది, మీ గుండెలను వైర చేసుకొని, మీ గుండెలను పగలగొట్టుకొని దేవుని చెంతకు రావాలి. ఆనాడు మన పాపముల కోసం సిలువెక్కిన యేసయ్య, ఆనాడు మన అందరి యొక్క పాపను తుడిచివేయడానికి సిలువలో వేలాడిన యేసయ్య, ఈ రోజు మనము ఇంకా కూడా మన క్రియల ద్వారా క్రీస్తును సిలువ వేయకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన లేఖలో మనం వింటాం, ఆయన ఒక పాపరహితోత్తుడు అయినప్పటికీ మానవుల యొక్క పాప నిమిత్తమై ఒకే ఒకసారిగా సిలువ కలవరిగిరిలో ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణ అర్పణ ద్వారా పాత దహన బలులు, పాత పూర్వముల వంటి బలులన్నీ కూడా స్వస్థిపోయాయి. ఇక ఏ బలి కూడా ఈ క్రీస్తు బలి కంటే ఉన్నతమైనది, శ్రేష్టమైనది, దేవునికి సంతోషకరమైనది మానవులు సమర్పించి ఏ బలి కూడా దేవునికి సంతృప్తినివ్వదు. మరి ఏమి సంతృప్తినిస్తుందంటే పరిపూర్ణమైనటువంటి హృదయం. దర్శన గ్రంథము మనం ప్రత్యేకంగా ద్వితీయోపదేశ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చదువుతాం, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుని ఆరాధించు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
రెండవ అంశముగా ఈ తపస్కారంలో మనం గమనించవలసింది, మొదటిగా పూర్ణ హృదయంతో ఆయన చెంతకు రావాలి. ఏర్పులతోనూ సంతాపముతోనూ ఉపవాసముతోనూ ఆయన చెంతకు రావాలి. ఈ రావటంలో మనం ఏం సరి చేసుకోవాలంటే హృదయాన్ని సరి చేసుకోవాలి. హృదయము పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకనగా దేవుడు నివసించేది హృదయం అనే నీ కోవెలలో, హృదయం అనే నీ యొక్క ఆలయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం వింటాం, ఇదిగో వినుడు, ఎవరు నా స్వరమును విని హృదయము తలుపులు తెరుస్తాడో నేను వాడిలోనికి వస్తువుని ప్రభువు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ప్రభు పలుకుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హృదయము వంటి తపన మరి ఏ దానికి లేదని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే హృదయము పరిశుభ్రంగా ఉంటే నీ మాటలు పరిశుభ్రంగా ఉంటాయి. హృదయము పవిత్రంగా ఉంటే నీ జీవితము పవిత్రంగా ఉంటుంది. హృదయములో ఎటువంటి కల్మషం లేకుండా ఉంటే నీ చూసే చూపు, నువ్వు చేసే క్రియలు, నీవు నడిచే నడవడిక అన్ని కూడా కల్మషం లేకుండా పవిత్రంగా ఉంటాయి. కనుక దేవుడు సువిశేషములో చెబుతాడు, హృదయం నుండి దురాశ, పాపము, శత్రుత్వము, పగ, ద్వేషము, ఈర్ష ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి హృదయమున్న వంటి తపన, హృదయమున్న వంటి ఘోష, హృదయమున్న వంటి మోసము మరి ఏ దానికి లేవని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఈ తపస్కాలములో మనము హృదయ శుద్ధి కలగాలి. హృదయ శుద్ధి కలవాడు తగిన వాడు దేవుని దర్శించు అని ప్రభు పలికాడు. కాబట్టి పెదాలతో దేవుని స్తుతించడం అవసరం లేదు, మాటలతో దేవుని గొప్పగా చెప్పడం అవసరం లేదు. 10 పాటలు పాడడం వల్ల దేవుడు ఆయన మహిమపడతాడంటే సరిపోదు. మన హృదయము సంసిద్ధంగా ఉండాలి. మన హృదయంలో పాప కలంకం అనేది తుడిచివేయబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, కాబట్టి మీ బట్టలు మార్చుకోవడం కాదు, గుళ్ళు మార్చుకోవడం కాదు, పటాలు మార్చుకోవడం కాదు, నీ హృదయాన్ని మార్చుకోబిడ్డా, నీ హృదయాన్ని సరిచేసుకోబిడ్డాని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు హృదయాన్ని అంటున్నాడంటే కొన్ని విషయాలు చెప్తా. హృదయము నుండే దురాలోచనలు, హృదయము నుండే పాపక్రియలు, హృదయము నుండే మోసకరమైన ఆలోచనలు, హృదయము నుండి అబద్ధకరమైన మాటలు. కనుక ఏది మనము చేసినా, ఏది మనము మాట్లాడినా హృదయం నుండే వస్తుంది. కనుక ఈ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ హృదయ పరివర్తన, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగానైతే తన తప్పును తెలుసుకొని తిరిగి కనువిప్పు కలిగి తిరిగి వస్తూ ఉన్నాడో, ఈ రోజు నీవు కూడా నీ పాప క్రియలకు, నీ పాప జీవితానికి, వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైనటువంటి కొట్లాటలకు, పోరాటాలకు, మనస్పర్ధలకు, కీడును తలపెట్టే జీవితానికి, కుటుంబాలలో తలపెట్టే సమస్యలకు, ఇవన్నిటికీ నీవు కన్నీటితో తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు, ఆయన కరుణామయుడు, దయామయుడు. కనుక ఆయన కరుణ ఎలా ఉంటుందంటే ఉదయం కాలం అంత సూర్యుని వలె ప్రకాశిస్తుందని దేవుడు మాకు సెలవిస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, మానవులుగా మనం కళ్ళు మూసుకుని నడవాకండి. ఎవరు చూస్తున్నారని ఆలోచన దూరంలో ఉండవాకండి. దేవుడు నరులను గమనిస్తూ ఉన్నాడని పోయిన ఆదివారం మనం చదువుకున్నాం. శ్రీరామపుత్రుని యేసు జ్ఞానంలో అవును కదా. దేవుడు ప్రతి నరుడు చేసే కార్యాలలా గుర్తించను. ఏ నరుని కూడా పాపము చెయ్యమని ఆయన పలకడు. కాబట్టి ఈ రోజు గుర్తు చేసుకోబిడ్డ, 4 మాటలు మాట్లాడితే కాదు నువ్వు ప్రార్థన అంటే, 4 పాటలు పాడితే కాదు దేవుని స్తుతించడం అంటే. నీ హృదయం ఎలా ఉంది? నీ తోటి వారిని ఎలా ప్రేమిస్తున్నావు? సంఘస్థులను ఎలా ప్రేమిస్తున్నావు? ఇరుగు పొరుగు వారితో ఎలా ఉన్నావు? సంఘ పెద్దలుగా నువ్వు ఎలా ఉన్నావు? ఒకరిని నిలబెట్టడానికి ఉన్నావా? కలిగా చేస్తూ ఉన్నావా? లేక కీడును తలపెట్టేలాగా ఉన్నావా? గుర్తు చేసుకోవాలి. ఇది మనకు కావలసింది. తప్పిదాలను
మనం గుర్తు చేసుకొని ఆ తప్పిదాలకు ప్రాయశ్చిత్తపడినే తపస్కాలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ఎప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మనలేదండి అంటే ఈ కార్యాలన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మరి ఈ కార్యాలు గుర్తు చేసుకుంటూ కొన్ని మూల స్తంభాలైనటువంటి హృదయ పరివర్తనకు, మారు మనస్సుకు, క్రీస్తు చెంతకు నడవడానికి 3 కార్యములు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యమైన ఉన్నటువంటి మీ తండ్రిని ప్రార్థింపుడు. ప్రార్థనా మందిరంలోనూ వీధులలోనూ ధార్మికులుగా చెప్పడం కాదు ప్రార్థన అంటే. మీ హృదయమైన తలుపులను మూయండి. అంతరంగికము నుండి దేవుని చూడాలి. భౌతిక నేత్రములను మూయండి. ఆధ్యాత్మిక కనులు తెరవండి. బయట నోరును మూయండి. దేవుడిచ్చినటువంటి స్వరాలతో, దేవుడిచ్చినటువంటి ఆ మనస్సుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. తలుపు మూసుకోవడం అంటే ఇవి కాదు. నీ యొక్క హృదయము వేటికి తెరవబడిందో, పాపక్రియలకు తెరవబడిందో మూసివే, దురాలోచనలకు తెరవబడిందో మూసివే, పాప క్రియలనే తలపులతో ఉందో మూసివే. దేవుని యొక్క వాక్కుకు తెరువు, దేవునితో మాట్లాడడానికి తెరువు నీ హృదయం. ఇది ప్రార్థన అంటే. కనుక ప్రభు అంటూ ఉన్నాడు, నేను ప్రార్థన చేయనప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడదు, గొప్ప గొప్ప పదాలు చెప్పవద్దు. జనులు చూచులుగా మీరు మీ ప్రార్థనలు పొడవుగా ఉండవద్దు అని చెబుతూ ఆయన మంచి మాట చెబుతూ ఉన్నాడు. రహస్య కార్యములను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఇచ్చును. నువ్వు చేసే ప్రార్థన పవిత్రమైనదైతే, మంచిదైతే, స్వార్థములైనదైతే, ఇతరులను కాపాడే ప్రార్థన అయితే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరు, కాబట్టి నీవు ఏమిటో తెలుసు. అను క్రీస్తు మనం ఎరిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో మనం వింటాం, నీవు అణువున నీవు తల్లి గర్భములో భిన్నముగా రూపొందక మునిపే, నీవు నీ తల్లి గర్భంలో ఏర్పడక మునిపే నీ అనుభవం ఏర్పరచుకొని నేను సృష్టించుకున్నాను బిడ్డ. కాబట్టి నీవు నాకు నా వాడవు, నా సొత్తు కనుక నేను నీ జీవితం ఏమిటో నాకు తెలుసు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక సహోదరి సహోదరులారా గమనించండి, నా నవమాసాలు తల్లి మోస్తుంది, కానీ ఆ నవమాసాలు దేవుడు ఎలా రూపంలో తీసుకొని వస్తున్నాడు. పిండము నుంచి మరి బిడ్డ రూపము చెందుతూ ప్రతిరోజు దినదినాభివృద్ధిలో ఎలా ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని, ఒక శ్వాసను, ఒక భాగాలను తయారు చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దైవములారా, రహస్యమైన నీ తండ్రిని ప్రార్థించడం మీరు నేర్చుకోండి. పనులు చూచడం కోసం కాదు, ఒకరి మేలు కోసం కాదు, లేకపోతే ఒకరి గుర్తింపు కోసం కాకుండా మీ ఆరోగ్యం కోసం, మీ ఆధ్యాత్మిక కోసం, మీ యొక్క దైవ అభివృద్ధి కోసం, ఆ ఆత్మవిశ్వాసంలో ఎదుగుదల కోసం ప్రార్థన చేయడానికి మీరు నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ఇప్పుడు గమనించాలి, వచ్చి దాదాపు కూర్చున్నా 5-6 పాటలు వరుసగా పాడుతూనే ఉన్నారు. మరి ఎప్పుడు మనం దేవునికి నెమ్మదిగా ప్రార్థన చేసుకుంటాం? ఎప్పుడు మనం మన యొక్క మనసును దేవునికి చెప్పుకుంటాం? పదే పాడుతూ ఉంటే ప్రార్థించే వాళ్ళకు కూడా సమయం దొరకదు. అర్థమవుతుందా? పాడాలి. ఎప్పుడెప్పుడు పాడాలి? ప్రార్థన చేసుకోవాలి. మధ్యలో సొంతగా నిశ్శబ్దంగా ఉండాలి. మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పుకోవాలి. లేకపోతే ఆ సమయాన్ని సైలెన్స్ గా ఇవ్వడం ద్వారా ప్రార్థన చేసుకునే వాళ్ళకి అది సహాయపడుతుంది. మనం ఒకే విధంగా పాడుతూ ఉంటే శబ్దమే తప్ప మనస్సులో నెమ్మది దొరకదు. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరు. వచ్చిన తర్వాత ప్రార్థన పవిత్రాత్మ గీతం పాడుకోండి, తర్వాత ప్రార్థన చేయండి, తర్వాత కూర్చొని వాక్యం చదవండి, దాన్ని జ్ఞానం చేయండి, తర్వాత పాట పాడండి, తర్వాత సొంత ప్రార్థన చేస్తుంది. ఈ విధంగా చేసుకున్నప్పుడు
ఆత్మ దేవునిలో లీనమవుతుంది. ఒకరి తర్వాత ఒకరి పాట పడుతున్నారు. పాడవచ్చు తప్పులేదు, కానీ వ్యాపు లేకుండా పడుతున్నారు. దీన్ని గమనించాలి. నేను దేవాలయానికి వచ్చాను, బాధతో వచ్చాడు, దుఃఖంతో వచ్చాడు, ఏడుపుతో వచ్చాడు, అవసరం కోసం వచ్చాడు. నేను ఎలా ప్రార్థించుకుంటా శబ్దంగా ఉంటే? కాబట్టి గుర్తు చేసుకోవాలి, కొంత సమయం నెమ్మదిగా నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకోవడానికి కేటాయించండి. ఈ తపస్కారం బైబిల్ గ్రంథాన్ని పఠించాలి, జపమాలను చెప్పించాలి, నీవు సప్రసాద ఆరాధనలో పాల్గొనాలి, నీవు మరి పూజలో పాల్గొనాలి. ఈ తపస్కారం ప్రార్థన అంటే ఇవి చెయ్యాలి. ప్రియమైన సహోదరి సహోదర, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి రెండవదిగా ఉపవాసము. నేను ఉపవాసం చేయనప్పుడు విచారవన్నలతో ఉండవద్దు. ఈరోజు ఉపవాసం అంటే అన్నం మానుకోవాలని అర్థం చేసుకుంటున్నారు, తప్పు. ఉపవాసం అంటే ఒక పూట ఆహారాన్ని మానేసి ఆకలిని చంపుకోవడమని అనుకుంటున్నారు, తప్పు. ఉపవాసం అంటే ఎలా ఉండాలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. 58వ అధ్యాయము 6 నుండి మనం వచ్చిన చదివినట్లయితే చాలా చక్కగా ఉపవాసము, నేను ఇష్టపడే ఉపవాసము ఇది అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. ప్రియా తల్లిదండ్రులారా, విశ్వాసులారా, చదవండి. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ప్రేయిస్తలో అందరు వినండి. ఉపవాసం అంటే అన్నం మానుకోవడం కాదు. మీరు అన్యాయపు బంధములను విప్పాలి. అన్యాయపు బంధాలంటే అన్యాయంగా చిచ్చు పెట్టేవాడు, అన్యాయంగా పట్టాలు పెట్టేవాడు, అన్యాయంగా ఒకరి కుటుంబంలో విడదీయడం, వీటన్నిటిని కూడా మనము విడుదల చేయాలి. మన వల్ల ఒకరు బాధపడుతూ ఉంటే, మన వల్ల ఒక కుటుంబానికి నష్టం కలిగితే ఆ యొక్క అన్యాయపు బంధాలను విడదీయడమే ఉపవాసం. అలా చేస్తూ నువ్వు అన్నం అనుకుంటే అర్థం లేదు, పరమార్థం లేదు. ప్రియమైన దేవుడు ఆరా, ఒకరికి కీడు పెట్టు. అత్త మామల మధ్య కోడలు బంధాలను బంధిస్తూ ఉంటే, భార్యాభర్తల మధ్య కొట్లాట పెడుతూ ఉంటే నువ్వు ఒక పక్క ఉపవాసం చేసినా ఏమి లాభం లేదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువుదాం. ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు. పీడితులలో విడిపింపుడు. ఇదండి, ఇతరులు మెడ మీద పెట్టిన వంటి కాడిని ఆడబెడతారు, ఎదురు పైన పెడతారు. ఎందుకు? బరువు వేయడానికి, బండి లాగడానికి, ఆ బండిలో ఉన్నటువంటి వస్తువులను వేయడానికి పెట్టే కాడే అది. ఈరోజు నీ స్వార్థం కోసం, నీ ప్రయోజనాల కోసం, నీ యొక్క పేరు ప్రతిష్టల కోసం, లేకపోతే నీ యొక్క గొప్పతనం కోసం ఇతరులను వాడుకొని భారాలు వేస్తున్నావేమో కాడిలాగా, అది విప్పు బిడ్డ. నీ పేరు కోసం ఒకరిని నాశనం చేస్తున్నావేమో, అది వాడుకో బిడ్డ. నీ యొక్క పేరు ప్రతిష్టల కోసం అన్యాయంగా మోసాలు చేస్తున్నావేమో, అది తొలగించు బిడ్డ. అది నిజమైనటువంటి ఉపవాసం. కాడిని తీసివేయమంటే ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదివ వారినైతే బాధలకు గురి చేయకూడదు. పీడితులను విడిపింపుడు. ఈరోజు పీడితులు అంటే భారాలు, ఒకరి మాటల వల్ల కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. అత్త కోడల పైన అవసరంగా కష్టాలు పెడుతుందేమో, పీడిస్తుందేమో, అది మానుకోవాలి. కోడలు అత్తమ్మను చూసుకోవడం లేదు, ప్రేమగా నడవడం లేదు. ఇదిగో అలాంటి భావాల నుండి సరివడమే ఉపవాసం. కనుక ఉపవాసం అంటే అన్నం మానుకోవడం కాదు. మన తలపు ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన యొక్క జీవిత నడవడిక ద్వారా ఇతరులతో భారాలు ఏమైనా చేసినట్లయితే, పీడిస్తున్నట్లయితే వాటిని విడిపించడమే నిజమైనటువంటి ఉపవాసం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక అప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీ దోషములు ఆకలి ఉన్న వారికి అన్నముపై వడ్డింపుడు.
ఇల్లు వాకిలు లేని వారికి ఆస్తి ఉండు, బట్టలు లేని వారికి దుస్తులు ఉండు, మీ బంధువులకు సహాయము నిరాశపడడు. అలా చేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, నా కృప ప్రాప్తకాలమున సూర్యుని వలె మీ పైన ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. ఇదండి నిజమైనటువంటి ఉపవాసం. ఉదయం నుంచి సాయంకాలం వరకు, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అన్నం తినకుండా మానుకోవడం ఉపవాసం కాదు. ఉపవాసము అది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మంచిదే. అన్నం మానుకుంటే నీలో ఉన్నటువంటి కల్మషము, లేకపోతే నీలో ఉన్నటువంటి రోగాలు తొలగిపోతాయి. అది భౌతికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం రావాలన్నా, ఆధ్యాత్మికమైనటువంటి దీవెన రావాలంటే ప్రభు ఏమంటున్నాడు, మీ భోజనము ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టు. ఎవరైనా అమ్మ అని వచ్చినప్పుడు నీవు తినే ఆహారాన్ని నీవు మానుకుంటున్నావు కదా, దానికి అయ్యే ఖర్చును అనాథులకు ఇవ్వు, దానికి అయ్యే అన్నాన్ని పేదలకు వడ్డించు. అది అది నిజమైన ఉపవాసం. ఆ డబ్బు ఏదైతే నువ్వు పెడుతూ ఉన్నావో, ఒక పూటకు 2000 లేకపోతే 200 ఖర్చు పెడుతున్నావో, దానిని తిరిగి ఇతరులకు ఇచ్చినప్పుడు, అందుకే ప్రభు అంటున్నాడు, బట్టలు లేని వారికి దుస్తులు ఉండదు, ఇల్లు లేని వారికి ఆస్తులు ఉండదు. ఇలా సమకూర్చి ఒకరికి అనాథను ఆదుకుంటే అది నిజమైన సంతృప్తి, ఉపవాసం. ప్రియ సహోదరి సహోదరుల, ప్రార్థన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. ఉపవాసము మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మరి మూడవదిగా మనం వింటున్నాం దానధర్మ క్రియలు. దానధర్మ క్రియలు. నీవు దానం చేసినప్పుడు నీ కుడి చెయ్యి చేయనది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దానం అంటే ఉన్నదానిలో ఇచ్చేవాడు కాదు. దానం విధవరాలైనటువంటి ఆమె 2 కాసులను దేవుడికి ఇచ్చినప్పుడు, ఆ 2 కాసులు దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడంటే అది ఒకనాటి కూలి. ఆమె ఒక రోజు అంతా కూడా ఆమె ఆ 2 కాసులు ఉంటేనే పూట జరుగుతుంది. కానీ ఆ పూటను కూడా ఆమె గుర్తు చేసుకోక, ఆ పూటను కూడా ఇదిగో దేవుడికి సమర్పిస్తూ ఆ కానుకలను ఇచ్చింది. అది పరిపూర్ణమైనటువంటి హృదయం. ఉన్న దాంట్లో 10 లక్షలు ఉన్నాయి కదా, దాంట్లో ఇచ్చేవాడు దానకుడు. అది కాదు, నీకున్న దానిలోనే మంచి మనస్సుతో, పరిపూర్ణమైనటువంటి హృదయముతో, ఎటువంటి దుర ఆలోచన లేకుండా, ఎటువంటి దుర్భావం లేకుండా సహృదయముతో చేసే సహాయమే మంచి దాన ధర్మము. ప్రేమైన సహోదరి సహోదరుల, కొంతమంది దాన ధర్మాలు చేస్తారు పేరు ప్రతిష్టల కోసం, పేరు 10 మందిలో చెప్పడం కోసం, లేకపోతే గొప్పలు చెప్పుకోవడం కోసం. ఇదిగా మేము ఎంత ఇచ్చాము, మేము ఎంత చేస్తామని. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు కుడి చేతిలో చేసే సహాయము నీ ఎడమ చేతి కూడా తెలియవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుల, కొంతమంది ఆడుకోలేసి టపా టపా ఎలా ఉంటుంది ఒకరికి. మనం ఇచ్చేది దేవుడికి మాత్రం తెలియాలి, మనం చేసేది ప్రభు యొక్క మెచ్చిన విధంగా ఉండాలి. కనుక మూడవదిగా దాన ధర్మమును బుద్ధిని ఏం చేస్తుంది, శుద్ధి చేస్తూ ఉంది. దాన ధర్మం చేయడం వల్ల ఉదార స్వభావం పెరుగుతుంది, ఇతరులను ఆకట్టుకునే గుణం వస్తుంది, ఇతరుల అవసరాలను గుర్తించే మంచివాడిగా తయారవుతా, ఇతరుల యొక్క బాధక సాధకులలో ఒకడే అవుతాం. కాబట్టి దాన ధర్మ క్రియలు బుద్ధిని శుద్ధి చేస్తూ ఉంది. ప్రార్థన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ఉపవాసము శరీరమును మనసును శుద్ధి చేస్తుంది, దాన ధర్మ క్రియలు బుద్ధిని శుద్ధి చేస్తూ ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇవి ఈ కాలంలో పాటించాలి. అవి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి చివరిగా గుర్తు చేసుకోవాలి, క్రీస్తు పాపరహితుడు. ఈరోజు రెండవ పట్టణం ద్వారా మనం వింటున్నాం, క్రీస్తు పాపరహితుడు. కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తు పాపము చేసిన వాడిని కాదు, క్రీస్తులో పాపము ఉందని కాదు, మానవుల యొక్క నిమిత్తమై పాపునిగా ఎంచబడ్డాడు తప్ప ఆయన పాపము చెయ్యలేదు. మానవ స్వభావంలో రక్షించడానికి మానవుడిగా వచ్చాడు,
మానవునిగా రక్షించడానికి నరరూపం దాల్చాడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇదిగో ఆయన కన్యక గర్భమున పుడతాడు, మహనీయుడై మహోన్నతుడై సర్వ మానవాన్ని రక్షించునని ఆయన తెలియపరిచాడు. దేవుని ద్వారా ప్రియమైన సహోదరి సహోదరు, క్రీస్తు పాపరహితుడు కానీ మన నిమిత్తమై. కనుక ఈ సమయంలో నీవు నేను గుర్తు చేసుకోవాలి. ఇంకా నా క్రియల ద్వారా, మా కుటుంబం ద్వారా, మా పెద్దల ద్వారా, మా యొక్క భార్య భర్తల ద్వారా ఏమైనా ఇంకా పాప క్రియలు చేస్తూ ఉన్నామా? ఇది గుర్తు చేసుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ఎందుకు ఈ కార్యంగా చేస్తామంటే నా యొక్క పొట్టగుడి కోసం, నా బిడ్డల కోసం ఉన్న తప్పండి. దేవుడు ఎప్పుడు కూడా మోసం చేయవాడు. దేవుడు ఎప్పుడు కూడా దొంగతనం చేయవాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని దోచుకోమని చెప్పడు. నీకు జ్ఞానం ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, మంచి మనస్సును మేధస్సును పెట్టి నీకు సృష్టించాడు. ఆయన ఉపయోగించుకో. దొంగతనం చేసి నా బిడ్డ కోసం అంటే పాపమయ్యా. మోసాలు చేసి కుటుంబం కోసం అంటే మహాఘోర పాపం, తప్పు. తల్లిగా నువ్వు పాటుపడు, తండ్రిగా నువ్వు పనిచేయి, ఉన్నదానితో సంతృప్తిగా జీవించు. ఈరోజు చాలా మంది కొంతమంది అక్కడక్కడ మనం వింటాం, చూస్తూ ఉంటాం. ఎందుకు ఎలాంటి క్రియలకు పాల్పడ్డామంటే నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసమయ్యా. తప్పు. దేవుడు నీకు ఇస్తాడు, ఆయన పైన ఆధారపడము. అందుకే అన్నాడు, నీ భారములను నా పైన మోపము, నేను మోస్తాను. నా బోధనలు రోజు మీరు చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కోసం నా కోసం యేసయ్య సిలువ మోస్తాడు. ఆ సిలువ అంటే లోక భారము, లోక పాపము, లోక మలినము, లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషాన్ని ఆయన సిలువ రూపంలో మోస్తాడు. కనుక ఇక నువ్వు మోయవలసింది ఏమి లేదు, ఆయనను అనుసరించడమే, ఆయన పాటించడమే, ఆయన మార్గంలో జీవించడమే నువ్వు చేయవలసింది. సిలువ యేసు మన కోసం మోస్తాడు, మన కోసం ఆయన మరణించాడు. ఇప్పుడు మనం మోయవలసిన అవసరం లేదు. కానీ ప్రభు అన్నాడు, నన్ను అనుసరించేవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరిపోవాలన్నాడు. సిలువలంటే అనుదిన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుదిన జీవితంలో ఎదురయ్యే బాధలు, అనుదిన జీవితంలో వచ్చే సమస్యలను నీవు మోసుకుని నాతో ప్రయాణించు అంటున్నాడు. కాబట్టి ఈ తపస్కాలంలో నీ దృష్టి, నీ గమనము, నీ లక్ష్యము, నీ యొక్క ఆలోచన క్రీస్తు పైన ఉండాలి. ఫోకస్ ఆన్ క్రైస్ట్. యేసు మీద నీ దృష్టి ఉండాలి, యేసు మీద నీ మనస్సు ఉండాలి, యేసు మీద మీ యొక్క హృదయం లగ్నం చేయాలి, యేసు మీద మీ కుటుంబాలు ప్రార్థనతో జీవించాలి. ఇది ఈ తపస్కాలంలో చేయవలసినటువంటి పని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా నేను మన వంటలు కూడా వింటాం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనములో మనం వింటున్నాం. ఈరోజు 2వ పట్టణం ద్వారా, అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు ఇట్లనుచు ఆయనచో ఆలకిప్పుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ సమయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా అన్ని విన్న తర్వాత మీరు గుర్తు చేసుకోవాలి, ఇది రక్షణ సమయం, అనుకూలమైన సమయం, పవిత్రమైనటువంటి సమయం, కృపాకాలము. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, చౌకాగా తీసుకొని ఈ 40 రోజుల యొక్క తపస్కార ప్రయాణాన్ని మీరు నడవకండి. ఏముంది లేని ధోరణితో మీరు కళ్ళు మూసుకొని రోజులు గడపమాకండి. ఇంకా ఉన్నాయి కదా అనే ఆలోచనలతో మీరు పోమాకండి. ఎందుకంటే ఇది అనుకూలమైన సమయం. దొరికిన సమయముని అలా మీరు సద్వినియోగం చేసుకోండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, సంఘ ప్రార్థన చేసుకోండి. అదే విధంగా దేవుని యొక్క ప్రార్థనలో మీరు నిమగ్నమై జీవించండి. ఎందుకంటే ఈ రోజు ఉన్నవాడు రేపు లేడు, ఇప్పుడున్నవాడు నెక్స్ట్ మూమెంట్ లేడు. కాబట్టి ఇది అనుకూలమైన సమయం. బలంగా ఉన్నాం, కండరాలు ఉన్నాయి అని అనుకున్నాం మాత్రాన నీకు రోజులు ఉంటాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే కాలములో సమయములకు అధీనమైన ఆ దేవుడు మనకు నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ సమయం. కనుక
దొరికిన సమయం ఎప్పుడల్లా మీరు ఆత్మీయంగా తయారవ్వండి, దేవుని మీరు ప్రార్థించండి. మరి ఈరోజు మనం ధ్యానించే అంశం, ఇప్పుడైనను మీరు పూర్ణతో నాకు చెత్తకు రండి అంటున్నగా, మనస్సుతోనూ హృదయముతోనూ ఆలోచనతోనూ ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ దానవ క్రియలతోనూ దేవుని సన్నిధిలో ఏడుపుతో కన్నీటితో వస్తాం. ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రార్థించుదాం. రానున్న ఆ మహా ప్రభువు యొక్క కృప వరం మనందరి మీద దండిగా మరిపోవడం కాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున